పహల్గామ్ దాడికి పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కు డ్రాగన్ దేశం చైనా అండగా నిలిచినప్పటికీ ఎదుర్కోలేకపోయింది. ఇండియా టెక్నాలజీ చూసిన తర్వాత పాకిస్తాన్ బిత్తరపోయింది. సింధూర్లో భాగంగా భారత్ దాడులను అడ్డుకోవడానికి పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ వాడుకుంది. అయినప్పటికీ పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను రాడర్లను భారత్ కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. మొదట వాటిని జామ్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా పనిచేయకుండా ధ్వంసం చేసింది. ఇందులో చైనాకు చెందిన PL-15 క్షిపణులు, టర్కీకు చెందిన UAVలు, దీర్ఘ క్షిపణి రాకెట్లు, క్వాడ్ క్యాప్టర్లు, డ్రోన్లు లాంటి వాటిని భారత్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా కీలక పాత్ర పోషించిందని భారత ఆర్మీ పేర్కొంది. 10 ఉపగ్రహాలు 24 గంటలు పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. అనుష, ఆపరేషన్ సింధూర్ కేవలం 23 నిమిషాల్లోనే భద్రతా దళాలు ముగించాయనేది అందరికీ తెలిసిందే. కాశ్మీర్ లోని ఉగ్ర శిబిరాలపైన కూడా అర్ధరాత్రి 1:44 ప్రారంభమై కేవలం 23 నిమిషాల్లోనే ముగించారు. దీనికి వాస్తవికంగా ఏంటంటే 3D అని పేరు పెడతా ఉంటారు. అంటే 3 డిఫెన్స్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్ కానీ, అలాగే ఆర్మీ, అలాగే దాంతో పాటు నేవీ. సో ఇలా కేవలం 23 నిమిషాల్లోనే ఆపరేషన్ ని ముగించడం కూడా ప్రపంచం అంతా కూడా భారత్ వైపున చూసి ముక్కున వేలేసుకుంటుంది. దానికి కారణం స్వదేశీ పరికరాల అంటే ఇండియన్ మేడ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించే భారత్ దళాలు సాంకేతిక నైపుణ్యంతోనే కేవలం 23 నిమిషాల్లోనే ఈ మిషన్ పూర్తి అయిపోయిందని కూడా తెలిపారు. సో దీంతో పాటు భారత్ వైమానిక దళం, అలాగే పాకిస్తాన్ కు చైనా సరఫరా చేసిన వైమానిక రక్షణ వ్యవస్థలను దాటవేసి ధ్వంసం చేసి కేవలం 23 నిమిషాల్లోనే భారత్ మిషన్ పూర్తి చేసిందని, భారత్ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించిందని కూడా ప్రభుత్వం పేర్కొంది. పాకిస్తాన్ వద్ద ఆయుధాలు, అలాగే వ్యవస్థలు గణనీయమైన స్థాయిలో కూడా ఉన్నాయి. వాటిలో వైమానిక రక్షణ వ్యవస్థలు J-10, అలాగే J-17 యుద్ధ విమానాలతో పాటు జలాంతర్గాములు, యుద్ధ నౌకలు ఉన్నాయి. అయితే మే 7న భారతదేశము ముందుగా అన్నట్టు ఉమ్మడి 3 సేవలు ఆపరేషన్ ని ప్రారంభించింది. దీనిలో సైన్యం, వైమానిక, అలాగే నావికా దళం సమన్వయంతో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దును దాటకుండా ఉగ్రవాద మౌలిక సదుపాయాలని కూడా ధ్వంసం చేశాయి. వ్యూహాత్మక ఖచ్చితత్వానికి, యాక్యురసీకి మించి దేశీయ హైటెక్ వ్యవస్థలను జాతీయ రక్షణలో సజావుగా అనుసంధానం చేయడానికి ప్రత్యేకంగా నిలిచిందని కూడా ప్రభుత్వం తెలిపింది. యుద్ధంలో డ్రోన్ తో పాటు అలాగే లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్, ఎలక్ట్రానిక్ యుద్ధంలో అయిన ఆపరేషన్ సింధూర్ సైనిక కార్యకలాపాలలో సాంకేతిక స్వావలంబనను భారతదేశం యొక్క ప్రయాణంలో ఒక మైలురాయిగా సూచిస్తుందని కూడా పేర్కొంది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఆకాశ వ్యవస్థ గురించి కూడా. ఆకాశ్ అనేది ఒక స్వల్ప శ్రేణి ఉపరితలం నుండి గగనతలంలోని లక్ష్యాలను లక్ష్యం చేసుకొని వైమానిక దాడులు నుండి దుర్బల ప్రాంతాలను కూడా రక్షించడానికి రూపొందించబడిన స్వల్ప శ్రేణి క్షిపణి వ్యవస్థ. ఇది ఏకకాలంలో అటానమస్ మోడ్ లో, అంటే పలు టార్గెట్లను, మల్టిపుల్ టార్గెట్స్ ని కూడా ఛేదించగలదు. అయితే దీంతో పాటు అంతర్నిర్మిత ఎలక్ట్రానిక్ కౌంటర్ ECCM అని ఉంటారు, ఇది కూడా కలిగి ఉంది. మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా మొబైల్ ప్లాట్ఫామ్ పైన కూడా కాన్ఫిగర్ చేయబడుతుంది. అలాగే ఈ మొన్న జరిగిన మే 7th రోజు పాకిస్తాన్ అంటే టెర్రరిస్ట్ క్యాంపుల పైన జరిగిన అటాక్ కూడా ఇదే రీతిగా కూడా కాన్ఫిగర్ చేయబడింది. అయితే ఆర్మీతో పాటు నేవీ, అలాగే ఎయిర్ ఫోర్స్ ప్రస్తుత ప్రిసైజ్ టార్గెటెడ్ గా కూడా, అంటే అందరూ కూడా వెస్టర్న్ మీడియా కూడా కోడైకి వస్తుంది. మొదట ఇనిషియల్ గా భారతదేశంలో కూడా ఎవరు నమ్మలేదు, కొంతమంది కామెంట్లు పెట్టారు. ఖచ్చితత్వంతోని, అలాగే అసాధారణమైన
సినర్జీతో పనిచేసిందని కూడా చెబుతున్నారు. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి, అలాగే పాకిస్తాన్ కూడా మరోసారి పాల్గొన్న తర్వాత భారత్ పై తీసుకోవడానికి అనేక ప్రయత్నాలని కూడా భగ్నం చేసి ఈ యొక్క అభేద్యమైన కవచాన్ని కూడా సొంత స్వదేశీ మేడ్ ఏదైతే ఉందో ఆకాష్ ఈ కవచాన్ని సృష్టించిందని కూడా చెప్పుకోవాలి. దీంతో పాటు భారత్ లో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలంటే డ్రోన్ పరిశ్రమ కూడా చాలా వృద్ధి చెందుతూ వస్తుంది. దేశీయ డ్రోన్ మార్కెట్ 2030 నాటికి $1 బిలియన్ చేరుతుంది అనేది కూడా మిలిటరీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇది ప్రపంచ మార్కెట్ లో 12.2% వాటా కలిగి ఉండే స్థాయికి భారత డ్రోన్ వ్యవస్థ వెళ్తుందని కూడా చెబుతున్నారు. సో దీంతో పాటు ఆపరేషన్ సింధూర్ అనే టార్గెట్ గా మే 7న భారత భద్రతా దళాలు చేసిన దాడులు అనేది కూడా ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోయింది. పాల్గామ్ జరిగిన ఉగ్రదాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది అనేది కూడా వెస్టర్న్ మీడియా కూడా వస్తుంది. భారత దళాలు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదులను కూడా హతమార్చాయి. దీని తర్వాత పాకిస్తాన్ భారత్ వైపు కూడా కన్నెత్తకుండా చూసిందని కూడా చెప్పాలి. దాడులు చేయాలనే ఆలోచన రాకుండా భారత పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పింది. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికపై కూడా భారత్ పాకిస్తాన్ దుశ్చర్యలను బయటపెట్టింది. వాస్తవానికి పహల్గామ దాడి మత హింసను ప్రేరేపించడానికి స్పష్టమైన ప్రయత్నము. ఉగ్రవాదులు పర్యాటకులు మతాన్ని అడిగి మరీ కాల్చి చంపారు. అయితే అమాయక ప్రజలపై పాకిస్తాన్ క్రూరంగా వ్యవహరించిన తీరు, ఆ విధానం ఎప్పటికీ మర్చిపోలేనిది. పహల్గామ ఉగ్రవాద దాడి అనంతరం ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశ వ్యూహాత్మక దాడి అని కూడా చెప్పాలి. ఏకకాలంలో పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలు కొంతమంది యూరోపియన్లో పాశ్చాత్య మీడ వస్తుంది. భారతదేశం దాదాపు 100 కిలోమీటర్లు కాదు 500 కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగంలో చొరబడి మరి ప్రత్యేకంగా ఎయిర్ బేస్లతో పాటు ప్రధాన నగరాలను కూడా కూల్చేసింది. అంటే టెర్రరిస్ట్ క్యాంపులకు ఎక్కడైతే అడ్డాలు ఉన్నాయో వాటిని కూల్చేసిందని కూడా వెస్టర్న్ మీడియా చెబుతుంది. కానీ భారతదేశం మన మీడియా మాత్రము ఇక్కడ ఎవరు నమ్మట్లేదు. మన అంటే ట్రయో సర్వీసెస్ చేసిన అటాక్స్ కానీ ఇవి ఇక్కడ నమ్మని పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఈ ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆ ఉగ్రవాదులు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో సింపథైజర్స్ ని అలాగే టెర్రర్ క్యాంప్స్ ని లక్ష్యంగా చేసుకుంటుంది. దీంతో పాటు మెయిన్ టార్గెట్ ఏంటంటే సరిహద్దులో ఉగ్రవాద మౌలిక సదుపాయాలని నాశనం చేయడము, భవిష్యత్తులో భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదం తిరిగి ప్రవేశించకుండా నిరోధించడానికి కూడా సరిహద్దు ఉగ్రవాద స్థావరాలు, శిక్షణ శిబిరాలు, లాజిస్టిక్ మద్దతు కేంద్రాలని కూడా పూర్తిగా కూల్చాయి. సో కేవలం 23 నిమిషాల్లోనే ఆపరేషన్ మిషన్ ని ముగించిందంటే కూడా ఖచ్చితంగా భారత సేనలు ఎంత ప్రిపేర్డ్నెస్ తో ఉన్నాయనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు మొత్తము దాదాపు 10 ఉపగ్రహాలు, ఇస్రో మొత్తం 10 ఉపగ్రహాలని శాటిలైట్స్ ని 24/7 కూడా మానిటర్ చేశాయి. దీంట్లో ఇది కీలక పాత్ర అని కూడా చెప్పాలి. దీంతో పాటు ఇందులో చైనాకి చెందిన PL-15 మిసైళ్లు, క్షిపణులు, టర్కీకి చెందిన UAVలు, అలాగే దీర్ఘశ్రేణి రాకెట్లు, క్వాడ్ క్యాప్టర్లు, డ్రోన్ లాంటివి కూడా భారత ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసిందని చెప్పాలి. ఎందుకంటే మనందరం కూడా చూసాము విజువల్లో క్షిపణుల బార్డర్ నుంచి వస్తున్నాయి. దాని S-400 తోని ఇమీడియట్ గా గాల్లోనే కూడా బ్లోఅప్ చేసింది. ఇప్పుడు చైనా వరి అవుతుంది. భారతదేశం దగ్గర మాదే ప్రపంచంలో నెంబర్ 2గా మా దగ్గర అత్యాధునిక సాంకేతికతో కూడుకున్న అమ్యునిషన్స్ ఉన్నాయని చైనా క్లెయిమ్ చేస్తుంది. కానీ చైనాకు చెందిన జెట్ ఫైటర్స్ తో పాటు అలాగే క్షిపణులు, టర్కీకి చెందిన దీర్ఘశ్రేణి రాకెట్లను కూడా భారత వాయుసేన కుప్పకొల్చడం కూడా ఒక రకంగా చైనాకి ఇప్పుడు అంతుపట్టడం లేదు. అలాగే చైనా కూడా భయపడిపోతుందని కూడా చెప్పాలి. సో ఆకాష్ తో పాటు అలాగే అగ్ని గాని, ఇతరత్ర పినాకిని గాని, INS విక్రాంత్ గాని, INS అరియంత్ గాని, ఇవన్నీ కూడా పూర్తిగా ఇండియన్ స్వదేశీ సాంకేతికతో కూడుకొని రూపొందించినవే. సో ఇండియన్ మేడ్ ముందు చైనా మేడ్ అనేది దిగదుడుకు అనేది కూడా మన త్రివిధ దళాలు ప్రూవ్ చేశాయి. అండ్ దట్టు ఒక అంతర్జాతీయ బార్డర్ లో
మోడర్న్ వార్ఫేర్ లో మొత్తం యావత్ భారతదేశమే 10 శాటిలైట్ లో పాకిస్తాన్ పైన 24 గంటలు గమనిస్తుందంటే ఇంకా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారత్ ఏం చేస్తుంది సరిహద్దుల్లో పాకిస్తాన్ ఏం చేయబోతుందని అటు అమెరికాతో పాటు రష్యా, టర్కీ అలాగే వెస్టర్న్ కంట్రీస్ కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తాయి. కానీ వీటన్నిటిని మొత్తం శాటిలైట్ లో ప్రపంచం అంతా గమనిస్తుండగా కూడా భారతదేశం దాదాపు 400 కిలోమీటర్ల పైగా లోపలికి చొరబడి పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేయడము, అది కేవలం ప్రిసైజ్ గా 23 నిమిషాల్లోనే ఆపరేషన్ ని ముగించారు అంటే ఖచ్చితంగా దీనికి ఎంత ప్రిపేర్డ్నెస్, షార్ట్ టైమ్ లో ప్రిపేర్డ్నెస్, దట్టు చైనా చెప్పుకునే అడ్వాన్స్డ్ టెక్నాలజీ పాకిస్తాన్ దగ్గర ఉండడము, అవి గాల్లోనే ఆ జెట్ ఫైటర్లు భారత ఎయిర్ డోన్ సిస్టమ్ కుప్పకూల్చడము, ఇది కాకుండా అమెరికాకు చెందిన F-16, F-17 కూడా భారత వాయుసేనలు కూల్చడం కూడా గమనార్హము. సో ఓవరాల్ గా వెస్ట్రన్ మీడియా ఇప్పటికీ కూడా అసలు ఇది యూజువల్ గా కొన్ని మనం అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయి, అవి ఎప్పుడు కూడా భారత్ కి నెగిటివ్ గానే రాస్తా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ 23 నిమిషాలలో భారత్ ట్రయో సర్వీసెస్ త్రివిధ దళాలు చేసిన ఈ అటాక్ ని మాత్రము జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒక ప్రధానంగా ఒక సంస్థ పాకిస్తాన్ ఏదైతే ఫాల్స్ క్లైమ్ చేసిందో, రాఫెల్ అనేది దసాల్ట్ కంపెనీకి చెందిన, రాఫెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది దసాల్ట్ కంపెనీ. సో రాఫెల్ ని పాకిస్తాన్ సేనలు కుప్పకూల్చాయి అన్న వెంటనే ఆ ప్రముఖ ఇందాక చెప్పినట్టు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రముఖంగా 2 అంతర్జాతీయ సంస్థలు ఎప్పుడు కూడా భారత్ ను చిన్న చూపు చూస్తాయి. దీంతో దాదాపు $380 పైగా ఒక్కసారిగా దసాల్ట్ కంపెనీకి చెందిన షేర్స్ కూడా పడిపోయాయి. ఆ సదరు అంతర్జాతీయ సంస్థ ఎప్పుడైతే రాఫెల్ ని పాకిస్తాన్ కూల్చింది అని చెప్పి, వాస్తవికంగా ఇప్పుడు చూసుకుంటే వేరే అదే సేమ్ టైం అదే వెస్టర్న్ మీడియా అసలు భారతదేశానికి చెందిన వైమానిక దళానికి కానీ ఆర్మీకి చెందిన కానీ ఎలాంటి క్షిపణులు కానీ మిసైళ్లు కానీ డ్రోన్లకు కానీ ఎలాంటి చిన్న అంటే డ్యామేజ్ జరగలేదు. అసలు మేజర్ డ్యామేజ్ అంతా పాకిస్తాన్ కే జరిగింది. పాకిస్తాన్ ఎయిర్ బేస్ కానీ ఆఖరికి న్యూక్లియర్ వారెట్ ప్లాంట్ రావల్పిండి దగ్గర నియర్ బై ఉంది, కిరాణా హిల్స్ దగ్గర ఉండే ఆ న్యూక్లియర్ వారెట్ మెయింటెనెన్స్ కి సంబంధించిన ప్లాంట్ తో పాటు అలాగే దాని నియర్ పైన కూడా భారత వాయుసేనలు దాడి చేశాయి. సో దానికి ఫలితంగానే రేడియేషన్ బయటికి రావడము, ఇమ్మీడియట్ గా ఈజిప్ట్ నుండి ప్రత్యేక విమానంలో బోరన్ అనే పౌడర్ ని తీసుకురావడం, ఆ రేడియేషన్ ని తగ్గించే ప్రయత్నం చేసిందని ఇదే వెస్టర్న్ మీడియా కూడా మళ్ళీ రాస్తున్న వైనం ఉంది. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ. పహల్గామ్ దాడికి పాకిస్తాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ కు డ్రాగన్ దేశం చైనా అండగా నిలిచినప్పటికీ ఎదుర్కోలేకపోయింది. ఇండియా టెక్నాలజీ చూసిన తర్వాత పాకిస్తాన్ బిత్తరపోయింది. సింధూర్లో భాగంగా భారత్ దాడులను అడ్డుకోవడానికి పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ వాడుకుంది. అయినప్పటికీ పాకిస్తాన్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను, రాడర్లను భారత్ కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసింది. మొదట వాటిని జామ్ చేసింది, ఆ తర్వాత పూర్తిగా పనిచేయకుండా ధ్వంసం చేసింది. ఇందులో చైనాకు చెందిన PL-15 క్షిపణులు, టర్కీకు చెందిన UAVలు, దీర్ఘ శ్రేణి రాకెట్లు, క్వాడ్ క్యాప్టర్లు, డ్రోన్లు లాంటి వాటిని భారత్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో కూడా కీలక పాత్ర పోషించిందని భారత ఆర్మీ పేర్కొంది. 10 ఉపగ్రహాలు 24 గంటలు పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు.